బ్రేకింగ్లో చూస్తున్నాం. మెట్రో ఫేజ్ 2పై కేంద్రానికి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డికి లేఖ రాశారు రేవంత్. మెట్రో ఫేజ్ 2కు వెంటనే ఆమోదం కోరుతున్నారాయన. మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ వేగవంతం చేయాలని కూడా ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. సిబిఐ క్యాబ్స్కు విలువ నిర్ధారణ అప్పగించాలంటూ కూడా ఆయన కోరారు. రుణాల రీఫైనాన్సింగ్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. ఫేజ్ 2 నిధుల కోసం సమగ్ర ప్రణాళిక కోరారు సీఎం రేవంత్. ఇక సిబిఐ కార్ప్స్ జాప్యంతో ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోందంటూ ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆలస్యంతో ఫేజ్ 2 వ్యయం మరింత పెరిగే ప్రమాదం కూడా ఉందంటూ హెచ్చరించారు ఆయన. ఇక మెట్రో విస్తరణ హైదరాబాద్ భవిష్యత్తుకు చాలా కీలకమైందంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖ ప్రస్తుతానికి సంచలనం అవుతోంది. మెట్రో ఫేజ్ 2పై కేంద్రానికి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డికి లేఖ రాశారాయన. ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి ఆమోదాలు లభించకపోవడం, అలాగే ఎస్బీఐ క్యాబ్ స్పందనలో జాప్యం కారణంగా పనులు ముందుకు సాగడం లేదంటూ ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అలాగే జి కిషన్ రెడ్డిలకు సీఎం లేఖ రాశారు. ఫేజ్ 1 టేక్ ఓవర్ ప్రక్రియను వేగవంతం చేయాలని, మెట్రో ఫేజ్ 2 నిధుల కోసం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలంటూ ఆయన కోరారు. ప్రాజెక్టు ఆలస్యం అయితే వ్యయం పెరిగే ప్రమాదం ఉందని, హైదరాబాద్ భవిష్యత్ రవాణాకు ఈ విస్తరణ ఎంతో కీలకమని లేఖలో పేర్కొన్నారు. ఈ నెమ్మదింపుల వల్ల ప్రాజెక్టుపై అనిశ్చితి నెలకొనడంపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లేటెస్ట్ ఇన్ఫో మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కేంద్రానికి ముఖ్యంగా మనోహర్ లాల్ ఖట్టర్కి అండ్ జి కిషన్ రెడ్డి గారికి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సునీల్ మరింత అదనపు సమాచారం అందిస్తారు. సునీల్, సీఎం రేవంత్ రెడ్డి ఫేజ్ 2 మెట్రో కోసం లేఖ రాశారంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మరొకసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోవైపు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు లేఖ రాయడం జరిగింది. అయితే మెట్రో రైలు ఫేజ్ 2 ప్రాజెక్టు వెంటనే ఆమోదం తెలపాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 1 రాష్ట్ర కోసం స్వాధీనం చేసుకునే ప్రక్రియ కూడా వేగవంతం చేయాలి. ఫేజ్ 1 ఫేజ్ 2 ప్రాజెక్టు పరస్పర అనుసంధానంగా ఉన్నాయంటూ కూడా ఆ లేఖలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. దీంతో పాటు ఫేజ్ 2 ఫేజ్ 1 విలువ నిర్ధారణ, ఆర్థిక సమీక్ష, ఎస్బీఐ సంబంధించిన కాప్స్ ను వెంటనే నిర్మించాలని కేంద్ర ప్రభుత్వంకి విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నోడల్ అధికారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా కేంద్ర స్థాయిలో కూడా నిర్ణయాలు ఆలస్యం అవడంతో మెట్రో విస్తరణ పనులు తీవ్ర ప్రభావం పడుతుంది. మెట్రో విస్తరణ పనులు కొంత అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి వెంటనే భవిష్యత్ రవాణా అవసరాలకు మెట్రో ఫేజ్ 2 అత్యంత కీలకమంటూ కూడా ఆ లేఖలో పేర్కొంటుంది. ఫేజ్ 2 అమల్లో జాప్యం వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగి ప్రమాదం ఉందంటూ కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. కేంద్ర గృహ నిర్మాణ రైల్వే శాఖ సమన్వయంతో చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా కిషన్ రెడ్డికి ఆ లేఖలో పేర్కొంటుంది. మరోవైపు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయాలని కూడా లేఖలో పేర్కొంటుంది. హైదరాబాద్ మెట్రో విస్తరణ నగర రవాణా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందంటూ కూడా ఆ లేఖలో పేర్కొంటుంది. రాష్ట్ర అభివృద్ధి ప్రజా రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెట్రో ప్రాజెక్టు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా ఆ లేఖలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొంది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కేంద్ర సహకారం అందించాలని మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేయండి. మెట్రో ప్రాజెక్టుల అమలు ఆలస్యం లేకుండా చర్యలు చేపట్టాలంటూ కూడా ఆ లేఖలో పేర్కొంది. ఇదే అంశాన్ని కూడా మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా సేమ్ లేఖను కూడా రాయించింది. మెట్రో ఫేజ్ 1 ఫేజ్ 2 సంబంధించినటువంటి ఈ నిబంధనలు మొత్తం కూడా పూర్తి చేయాలి. కేంద్రం తప్పకుండా తీసుకున్న నిర్ణయాలు అదేవిధంగా నోడల్ ఆఫీసర్స్ కూడా వెంటనే నియమించాలని కూడా అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి, మరోవైపు కిషన్ రెడ్డి కూడా బహిరంగ లేఖ రాయడం జరిగింది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.